కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లెలో భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. హైకోర్టు స్టే ఉత్తర్వులను ధిక్కరించి తమపై దాడి చేశారని తులసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు తులసమ్మ. నిన్న కోనేరుపల్లి గ్రామంలో జరిగింది ఏంటంటే, మా పంట భూమిలో మేము పనిచేసుకుంటున్నాం. నా ఇద్దరు కొడుకులు నేనే ఉంటే ఊరు జనం మొత్తం కుల భేదం అనకుండా ఒక్క మనిషి లేకుండా వచ్చి మా మీద గడ్డపారలు పట్టుకొని వచ్చి దాడి చేసిర్రు. మేము చేసిన కాలువ కూలగొట్టిర్రు. మేము పారల తట్టలు గుంజుకున్నట్టు వారేసినాం. ఒడ్డు జడగొట్టిర్రు. ఇక ఇప్పుడు కాదు, ఇప్పుడు 3 సంవత్సరాలు తొవ్వ అని మా పానం తింటారు. గత కొన్ని సంవత్సరాల నుండి తొవ్వ అని మా పానం తింటారు. మా పట్ట భూమిలో మేము తొవ్వ పోసుకున్నాం. మా మందమే మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇప్పుడు అదే తొవ్వ మాకు ఖాయం కావాలని మమ్మల్ని నక్ష తొవ్వ కిందికి వెళ్ళి ఉన్నా కానీ ఇడిచిపెట్టి ఈ పట్టా భూమిలోకి వెళ్ళి తొవ్వ కావాలని అంటున్నారు. అందులో ఊరోళ్ళు ప్రజలు మాదిగోళ్ళు, తెనుగోళ్ళు, కుమ్మరోళ్ళు అందరూ ఒక రెడ్డిలు, సర్పంచి, ఉప సర్పంచి, పంచాయత్ సెక్రటరు వీళ్ళందరూ అంటారు దౌర్జన్యంగా లొల్లి మా మీద. అయితే నిన్న బాగా కొట్టడం జరిగింది. మమ్మల్ని తొవ్వ కావాలి, మీరు తొవ్వ జడగొట్టిన మేము మళ్ళీ తీస్తాం, అదంతా కూలగొడతామని వచ్చారు. అయితే కూలగొట్టద్దు, ఏదేమైనా మేము నిలబడ్డాం. పారల తట్టలు 2-3 గాలకు గుంజేసినాం. నన్ను కొట్టిండ్రు, నా పెద్ద కొడుకును కొట్టిండ్రు, నూకేసిండ్రు, తొక్కిండ్రు. నా 3వ కొడుకు దండం పెట్టిండు, అందరికీ కాళ్ళు మొక్కిండు. అయినా కానీ వినలే. సంపుతాం, హైకోర్టులో కేసు ఉన్నది. హైకోర్టులో కేసు ఉన్నా కానీ వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసిండ్రు. చేస్తే మేము ఊకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మా పాన భయం ఉన్నదని పెడతారు. వాళ్ళే మా ఒక్కిళ్ళ మీద వాళ్ళే మా చేనులకి వచ్చిండ్రు. మళ్ళీ మొత్తానికి ఒక కుటుంబం ఎట్లా దాడి చేస్తుంది? గట్లా వచ్చిండ్రు చేసి ఇప్పుడు మళ్ళీ ఇవాళ వాళ్ళే వచ్చి నిన్ననే వచ్చి మా పాన భయం ఉన్నది మా కాళ్ళతోటి అని మళ్ళీ వాళ్ళే దరఖాస్తు పెట్టుకున్నారు. మా పట్ట భూమిలోకి వెళ్ళి మేము ఇయ్యమని మేము అంటున్నాం. అంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళే చెప్పుల మీదకెత్తామన్నారు. వాళ్ళే నోటికి వచ్చినట్టు తిట్టిండ్రు. మళ్ళీ ఏం చేసిండ్రు, ఇప్పుడు ఈజ్మెంట్ రైటో ఎంఆర్ రైటో తీస్తామని పెడతాను. గౌరవం మేము ఇవాళ వచ్చినాం, చేసినాం. నిన్న దవాఖానకు పోయినాం, నిన్న వచ్చినాం. మాకు న్యాయం కావాలి అయ్యా. నిన్న దెబ్బలు ఎవరికి తగిలినాయి? నా పెద్ద కొడుకు తగిలింది, నాకు తగిలింది. అయితే ఇక మాకు న్యాయం కావాలి బిడ్డ. నువ్వు ఏదేమన్నా కానీ. దాదాపు ఎంతమంది మీ కొడుకును కొట్టిర్రు అంటున్నారు? మా కొడుకును మంచిగానే 6-7 పట్టుకున్నారు. అంతా అతల కుదురం చేసిండ్రు. ఆ పారకామో ఏదో పట్టి కొట్టిర్రు అంతే. ఇక నన్ను నూకేసిండ్రు. నన్ను పారకామతోటి కాలు మీదకి వెళ్ళి చంపితే అటే అడ్డం పడ్డట్టు కూడా అందులో ఉన్నది, వీడియోలు ఉన్నది. అయ్యా నా పనికి. నా పేరు కోలపూరి రాజనరసయ్య. కోనేరుపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తా కారోబార్గా. గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా. మా గ్రామానికి నక్ష ప్రకారం ఉన్న తొవ్వను ఆక్రమించుకొని నా యొక్క పట్టాభూమి నుండి మా తల్లిగారు తండ్రి గారు సంపాదించినటువంటి పట్టాభూమి 32 సర్వే నెంబర్ల నుండి బాట తీస్తామని మా గ్రామ ప్రజలు, మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు తోడై వాళ్ళతో పాటు రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి బాగా లోపరుచుకుంటా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసి నిన్న ఊరు వాళ్ళు మొత్తం మంది మోక మీదకి వచ్చి నా వ్యవసాయ భూమి దగ్గరికి వచ్చి ఆ గట్టు తీసేస్తామని కొట్టిర్రు. అందరు మూకుమ్మడై దాడి చేస్తుర్రు. దయచేసి మేము పట్టాభూమి దీని మీద మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాము. ఆ పిటిషన్ ఉండగా కూడా మమ్మల్ని కోర్టు ధిక్కారం చేసి మా పైకి వచ్చి దాడి చేస్తుర్రు. దయచేసి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు మా విలేజ్లో దాదాపు ఒక 100 మంది దాకా వచ్చిర్రు. నాపై దాడి చేసిర్రు. నాది పట్టభూమిలోకైనా దారి కావాలని వాళ్ళు బాగా దౌర్జన్యం చేస్తుర్రు. ఒకటి, ఇప్పుడు ఎవరైతే మీ భూమిలోకి వెళ్ళి దారి కావాలని అడుగుతున్నారో వాళ్ళందరికీ అవతల ఒడ్డున పొలాలు ఉన్నాయా? లేవు, అందులో లేవు. మాదే కాట్నపల్లి శివారు, కోనేరుపల్లి శివారు లాస్ట్, తర్వాత దాటితే కాట్నపల్లి శివారుకి లేనప్పుడు వాళ్ళకి దారి ఎందుకు? వాళ్ళకి దారి కావాలంటే ఈ లింకును ఆ లింకు కలుపుకొని చేస్తాం, వీటితో ఏమవుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఉన్న నక్షత్రను కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకున్నారు. కానీ ఇప్పుడు నా దాంట్లోకి తవ్వ తీస్తామంటారు. పరిస్థితికి అది. ఎందుకంటే అట్లాంటి తవ్వ తీయకు, నేను అంటున్నా నక్ష ప్రకారమే బాటకు పోర్రి.
ఏదేమున్నా లక్ష ప్రకారం వెళ్ళండి. మాకు జీవనోపాధి ఈ వ్యవసాయ భూమి మీదనే ఉన్నది. దయచేసి మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయగలరని. ఇది గత కొన్ని రోజుల నుంచి నడుస్తుంది కదా, అధికారులు ఏమంటున్నారు దీన్ని? అధికారులు ఏమంటున్నారంటే అధికారులు వచ్చిర్రు, స్పందించారు. ఫస్ట్ తీస్తామన్నారు, ఏమన్నారు పట్టాభూమి సార్ మాది అన్న వల్ల మీ పట్టాభూమి అయితే దానికి ఈ విధంగా ఉంటుంది ఈజిమెంట్ రైట్ యాక్ట్ 10 సంవత్సరాలు నడిచినట్టుంటే ఇట్లుంటుంది అట్లుంటున్నారు. కానీ కాకపోతే ఏంటంటే మా జీవనోపాధి ఆ భూమి మీదనే ఉంది. అంటే నిజానికి 10 సంవత్సరాలు దళకెళ్ళి నడిచారా? మేము అట్లా కాదు, నేను పోసుకున్న దారి అది. వాళ్ళు పోసింది మా పొలం పనులకి పోసుకున్న దారి, పర్సనల్ నేను పోసుకున్నది, వేరే కాదు. ఇష్టం 17వ నంబర్లో స్టార్ట్ అవుతుంది నా భూమి, 32 వరకు నా సర్వే నెంబర్లు ఉంటాయి. ఆ దారి ఊర్లో నుండి నేను పోసుకున్నది, వేరే గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పోసింది కాదు, ఎవరు నాకు ఖర్చు పెట్టింది కాదు, మేమే సొంతంగా పోసుకున్నది ఆ దారి. ఒకసారి మీడియా అయితే అక్కడ దారి లేదని వాళ్ళు ప్రభుత్వ అధికారులు చెప్పారు కదా, సర్వేరు మా పొలంలో దారి లేదని చెప్పారు. అయినా వీళ్ళు వింటలేరు. నక్షతో విడిచిపెట్టి నా దాంట్లోనే తవ్వ కావాలంటారు. మా భూమిలో నక్ష లేదని ఎంఆర్ఓ గారు, మన సర్వేర్ గారు, ఆర్ఐ గారు క్లియర్గా మోక మీదకి వచ్చి పంచనామా కాపీ కూడా ఇచ్చారు నాకు. మొత్తం మీ మీద ఇట్లా దాడి చేయడానికి, కక్ష పెట్టుకోవడానికి అసలు కారణాలు ఏంటి? రాజకీయ కక్ష. ఎందుకంటే నేను గతంలో మా అమ్మ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్ ఉండే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు గెలిచింది మాది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ సర్పంచ్ కాంగ్రెస్ కాబట్టి మా అమ్మల రాజకీయంగా ఎమ్మెల్యే గారు కానీ అధికారులు బాగా ఒత్తిడి తీసుకొచ్చి నన్ను భవిష్యత్తులో మళ్ళీ మీరు బయటికి రాకుండా ఎట్లా ఏంటి భవిష్యత్తులో కాదు అనగదొక్కాలన్న ఉద్దేశంతో అంతే ఎట్లు చేసి కక్ష పెట్టుకొని రాజకీయ కక్ష పెట్టుకొని నన్ను ఒత్తిడి చేస్తారు. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటే, నక్ష ప్రకారం బాట పోసి నక్ష ప్రకారం ప్రజలు నడిచేటట్టు చర్య తీసుకోవాలని దయచేసి పోయినా. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అధికారులు చెప్పినట్టు నువ్వు వినాల్సిందే, తొవ్వ తీయాల్సిందే, ఇక దాని గురించి వేరే ఏం లేదు అని చెప్పిండు. మీ పట్టాభూమి కదా? మా పట్టాభూమి అయినా తీసుడు కొనుక్కున్నదే కానీ ఆయన కష్టార్జితం అయినా కానీ తీసుడు. మీరు ఏం చేసుకుని బతుకుతారు? ఇక మేము ఏం చేసుకొని బతుకుతాం అంటే ఇక ఆయన మాకు ఏదైనా చెప్పాలి. మేము అడిగినాం, దండం పెట్టినాం, 2 కాళ్ళు మొక్కినాం, అన్నీ చేసినాం. మా అమ్మగారు లక్షదారి ఉండగా దాన్ని మరమ్మతు చేయమని నా ప్రాధాయపడిన అది చేయడానికి వెనక ముందు అవుతారు. కాళ్ళు మొక్కనికి పోయినాం. ఆయన మా అమ్మగారు ఎమ్మెల్యే గారిని ప్రాధాన్యపడ్డారు, నక్ష ప్రకారం బాట తీయండి దయచేసి, నా భూమి పోతుంది. పాత దారి ఏదైతే సంవత్సరాల తరబడి ఉన్నదో దారిని తీయమంటున్నారు, దాన్ని మరమ్మతు చేయమని మేము కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు అది ఇది చేసిన తర్వాత అదే అన్నట్టు మాట్లాడుతుండు. నా పట్టాభూముల నుండే ఫస్ట్ తీస్తాం, తర్వాత మేము అందులో కోము అని. భూమి నష్టం అవుతుంది కదా, దానికి ఎట్లా నష్టం అవుతుంది? నష్టాన్ని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ చేతులు వాళ్ళు ఏం చెప్తలేరు. బరోబారు తీసుడు నష్టపోమంటారు. 28 గుంటల భూమి ఒక సర్వే నెంబర్లో అవుతుంది, 10 గుంటల భూమి ఒక సర్వే నెంబర్ అవుతుంది, అయినా ఓర్చుకోమంటారు అంతే. డైరెక్ట్ అచ్చుడు, గ్రామ ప్రజలు అచ్చుడు, తీసుడు అనుడు, బెదిరించుడు. అధికారులు ఇట్లా చెప్పారు ఏది ఇప్పుడు ఇట్లా మీరు నష్టపోరు అని ఎవరు చెప్పారు? ఏది ఊరంతా లొల్లి. అధికారులు మమ్మల్ని కొంచెం రిక్వెస్ట్ చేసారు, ఇయ్యిర్రి అన్నారు, రిక్వెస్ట్ చేసిరు నన్ను. రిక్వెస్ట్ చేస్తే సార్ మేడం నాకు దీని చెప్పిన 30 గుంటలు నష్టం అవుతుంది మేడం అని చెప్పినా కానీ వాళ్ళు వింటలేరు. చెప్పేది చెప్పినాం, తీసుడు అంటారు, నష్టమంటారు. ఏదైనా కంపోజిషన్ కట్టండి మేడం అంటే కూడా ప్రతి విలేజ్లో లొల్లి ఉంటుంది, అట్లా కడతామని వాళ్ళు అంటారు. దెబ్బలు దీనికి సమాధానం ఏం చెప్తున్నారు? ఈ దెబ్బలకు సమాధానం సార్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా అన్నాడు, ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తా అన్నాడు, చేస్తాను. సరే ఏం కోరుకుంటున్నారు? మాకు న్యాయం కావాలి సార్. మా భూమిని అన్యాకృతం కాకుండా లక్ష ప్రకారం దారి చేసి మా భూమి మాకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది